హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే కషాయం మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. అలాగే మనకు రుచిగా తినాలనిపించినప్పుడు టైం తక్కువగా ఉంది కానీ కూరగాయలు లేవు, అలాంటప్పుడు నేను ఈరోజైతే టమోటా మసాలా కర్రీ అనేది మీతో షేర్ చేస్తూ ఉన్నానండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను ఈరోజైతే. ఏం చేయాలో తెలియక చేస్తూ ఉన్నానండి. బాగా టేస్టీగా తినాలనిపించింది. ఎందుకంటే ఈ మధ్య సరిగ్గా చేయడం లేదు నేను వంటలైతే. తినాలనిపించినప్పుడు ఇలా అయితే చేస్తూ ఉన్నాను. అవే మీతో షేర్ చేస్తూ ఉన్నానండి. ఫస్ట్ అయితే ఇక్కడ మార్నింగ్ లేవగానే కషాయం అయితే చేసుకుంటూ ఉన్నాను. నేను మా ఆయనకి అనమాట, మా ఇద్దరికి. ఎందుకంటే ఇప్పుడు మంచు పడుతూ ఉందండి. పగులు నైటు 2 పూట్ల మంచు పడుతుంది. కానీ 7:30, 8 అయిందంటే మాత్రం ఎండ దంచేస్తూ ఉందన్నమాట. ఎండలు అట్లే ఉన్నాయి, మంచు అలాగే ఉంది. ఇంకా ఎక్కువగా దగ్గు జలుబు అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. నైట్ పూట ట్యూషన్కి వెళ్తూ వస్తూ ఉంటారు కదా మా ఆయన అయితే. ఇంకా పైగా నాకైతే థైరాయిడ్ ఉండడం వల్ల ఈ చలికి నాకు కూడా కొంచెం అలా అనిపిస్తుంది. అందుకని ఇద్దరం కషాయం అయితే ఇక్కడ చేసుకుంటూ ఉన్నాము. మామూలుగా అయితే జీరా వాటర్ తాగుతూ ఉన్నామండి. అవి తాగడం వల్ల మంచిది. అవి తాగితే కొంతమందికి అయితే పడదనమాట. కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. మా ఆయనకైతే సెట్ అయిపోయింది, నాకైతే సెట్ అవ్వలేదు. ఇంకా తాగకూడదు అనేసి నేను లెమన్ వాటర్ అయితే తాగుతూ ఉన్నాను. మా ఆయనకైతే జీరా వాటర్ ఇస్తూ ఉన్నానండి. కానీ ఈరోజైతే కషాయం తాగుతూ ఉన్నాము. ఒక 3 days నుంచి కషాయమే తాగుతూ ఉన్నాము. ఇక్కడ ఒక 2 ఇంచుల వరకు శొంఠి తీసుకున్నానండి. కొద్దిగా 2 తుంచి 2 తునకల్లాగా వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ధనియాలు వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి మనకు కావాల్సింది మిరియాలు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ చాలండి. మిరియాలు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ చాలన్నమాట వేసుకొని ఇవి దంచేసుకోవాలి. వీలైనంత మెత్తగా అనమాట. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక కూడా మనం దంచుకొని మనం కషాయం పెట్టుకున్నామంటే మనకు దగ్గు అనేది తొందరగా తగ్గిపోతుందండి. ఒక 3 times మనం ఉదయము, సాయంత్రము, మరుసటి రోజు మార్నింగు, ఇలా 3 days మనం కషాయం తాగినామంటే మనకి ఎంత దగ్గుగా ఉన్నా, ఎంత జలుబు చేసినా కూడా తగ్గిపోతుందన్నమాట. కొంతమందికి ఊపిరాడకుండా కూడా ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళకు కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇక్కడ నేను వేసిన శొంఠి అలాగే మిరియాలు మనకు వేడి చేస్తుందండి. ఇక్కడ మనం ధనియాలు ఎందుకు యాడ్ చేస్తామంటే చలవ అనమాట. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేస్తుంది ధనియాలు అనేది. అందుకోసం ఇక్కడ నేను ధనియాలు అనేసి ఎక్కువగా తీసుకున్నాను. 1.5 టేబుల్ స్పూను, వీలైతే 2 టేబుల్ స్పూన్లు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా పనిచేస్తుందండి. ఒకవేళ దగ్గు జలుబు ఉంటే ట్రై చేయండి. 3 times తాగారంటే మంచిగా రిలీఫ్ ఇస్తుంది. తాగిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా నాతో షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఫస్ట్ నుంచి మేము తాగుతూనే ఉన్నాం కాబట్టి మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఈ మధ్య కొంచెం తగ్గాలనేసి జీరా వాటర్ అయితే తాగుతూ ఉన్నాము. ఈ కషాయం తాగే ముందు, ఏదైనా కానీ జీరా వాటర్ తాగే ముందు మనం ఫస్ట్ లేవగానే వేడి నీళ్ళు తాగాలండి. వేడి నీళ్ళు తాగిన తర్వాత ఏం తాగినా కూడా అంత ఎఫెక్ట్ ఇవ్వకపోవచ్చు మన బాడీకి అయితే. ఫస్ట్ వేడి నీళ్ళు తాగితే ఏమీ కాదనమాట. ఫస్ట్ మేమైతే వేడి నీళ్ళే తాగుతామండి ప్రతిరోజును. ఇంకా టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వేడి నీళ్ళతో తాగితే చాలా మంచిదన్నమాట. టాబ్లెట్లు వేసుకుంటే వేడి నీళ్ళతో ఏ రకంగా అయినా కూడా వేడి నీళ్ళు చాలా మంచిది. ఆ తర్వాత టీ కావచ్చు, లేదా జీరా వాటర్ కావచ్చు, తర్వాత లెమన్ వాటర్ కావచ్చు, లేదా కషాయం కావచ్చు, ఏవి తీసుకున్నా కూడా మనకు చాలా మంచిది ఆరోగ్యానికి. ఇంకా ఇక్కడ చూసారు కదా, వేడి నీళ్ళు అయితే కొద్దిగా దీని నిండా వేసానండి. నాకు మా ఆయనకి చెరకు గ్లాసు వాటర్ అయితే తీసుకున్నాను. మిగతా వాటర్లో అయితే ఇంకా 2 గ్లాసులు వాటర్ అయితే ఉన్నాయి దీంట్లో, ఈ బౌల్లో. ఆ 2 గ్లాసులు వాటర్లో నేను తయారు చేసుకున్న పౌడర్ అయితే యాడ్ చేసేసానండి. ఒక 15 minutes బాగా ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత బెల్లం ఉంటుంది కదా మన దగ్గర,
బెల్లం ఒక 1 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక నేను చిన్న స్పూన్తో కాబట్టి 3 టైమ్స్ వేయడం అయితే చూపించాను. అది అడుగునుందండి, సరిగ్గా రాలేదనేసి అలా చూపించాను. పూర్తిగా అయితే మీతో చూపించలేదు కదా, జస్ట్ చెప్తున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది బెల్లము. 1½ టేబుల్ స్పూన్ కానీ 1 టేబుల్ స్పూన్ కానీ యాడ్ చేసుకుంటే తాగొచ్చు అనమాట. మనం చిన్నపిల్లలు తాగొచ్చు, అంటే మరీ చిన్నపిల్లలు కాదు, ఒక 10 ఇయర్స్ దాటిన పిల్లలైతే తాగొచ్చు అనమాట. 10 ఇయర్స్ నుంచి ఎవరైనా తాగొచ్చు. దగ్గు జలుబు ఉన్నప్పుడు చాలా మంచిది ఇది. ఇంకా మా ఆయన అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. వేడి నీళ్ళు అయితే ఇచ్చానండి. ఇంకా ఆల్రెడీ మా ఆయనకి బీపీ ఉంది కాబట్టి టాబ్లెట్ వేసుకున్నారు. నేను కూడా థైరాయిడ్ ఉంది కాబట్టి టాబ్లెట్ వేసుకున్నాను. ఒక 15 మినిట్స్ తర్వాత కషాయం కూడా ఇక్కడ రెడీ అయిపోయిందండి. ఇంకా మా ఆయనకి ఇచ్చేసి నేను కూడా ఇక్కడ కూర్చొని తాగుతూ ఉన్నాను. మా ఆయనకు ముందు కూర్చొని చెయ్యి నొప్పిగా ఉందండి అనేసి చెప్తూ ఉన్నాను. ఈ చెయ్యి అయితే అస్సలు వీలవ్వట్లేదు, అందుకే ఎడమ చేత్తో తాగుతూ ఉన్నాను. చాలా నొప్పిగా ఉందండి, తప్పట్లేదు అయినా కూడా పని. ఇంకా ఇంట్లో నేను తప్ప ఇంకా పిల్లలు కూడా పాపం చేస్తున్నారు కానీ మరి నా అంత చేయలేరు కదా. ఈ మధ్య అయితే ఇలాగే ఉందన్నమాట నా పరిస్థితి. మా ఆయనేమో కషాయం వేడిగా ఉంది, నేను మళ్ళీ వచ్చి తాగుతాను, ఇంకా 7:30 అయిపోతుంది టైము అనేసి ఆయన పక్కన పెట్టేసి స్నానానికి అయితే వెళ్ళారు. నేనైతే ఇంక అలా కూర్చొని, ఎండ వచ్చేసిందండి 7 కల్లా ఇంట్లోకి వచ్చేస్తుంది అనమాట ఎండ. ఇంకా ఎండ చూసుకుంటూ లోపలికి సోఫాలో పడుతుంది. ఇంకా ఎండకి అలా కూర్చున్నాను అనమాట. కూర్చొని మిగతావి కషాయం నేను తాగేసి ఇంకా మా ఆయనకైతే పెరుగన్నం క్యారీ పెట్టి పంపించేశానండి. ఈ మధ్య అయితే డైలీ దోశ ఇడ్లీ ఏమి చేయటం లేదు నేను, ఎండకు కదా. ఇంకా ఎండ పొద్దున వస్తూ ఉంటారు 3 గంటలకి 12 గంటలకి అలా. టిఫిన్లు అయితే తట్టుకోలేరండి. పెరుగన్నం మజ్జిగన్నం అయితే కొంచెం చలవన్నమాట. ఎంతసేపు ఎండలో ఉన్నా కూడా బాగుంటుంది, కానీ టిఫిన్లు తిన్నారనుకోండి తట్టుకోలేరు. అందుకనేసి నేను ఎక్కువగా ఎండాకాలం వచ్చిందంటే మా ఆయన వారికి మజ్జిగన్నమే ఎక్కువగా పెడుతూ ఉంటాను. మజ్జిగన్నమే తినమని చెప్తాను కూడా. ఒకవేళ టిఫిన్లు చేసినా కూడా అది మా పిల్లల వరకే ఉంటుంది. మా ఆయనకు మాత్రం మజ్జిగన్నమే పెట్టేస్తాను, టిఫిన్ చేసినా చేయకపోయినా. ఎందుకంటే ఆయన ఎండకు రావటము పోవటము ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి అలా. ఇంకా నాకు కూడా పెరుగన్నమే ఉండిందండి రాత్రి చేసిన అన్నము. పిల్లల వరకు అయితే లేదనమాట. ఇంకా వాళ్ళ కోసమైతే తయారు చేయాలి. ఇంకా చేసే ముందు స్టవ్ కొంచెం క్లీన్ చేస్తే బాగుంటుంది. హడావిడిగా మార్నింగ్ అయితే అలా ఏదో కషాయం పెట్టుకొని తాగేసాం కదా, ఇప్పుడు ఇంకా ఎలాగో టైం ఉంది అనేసి నేను స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. మామూలుగా అయితే మార్నింగే క్లీన్ చేస్తానండి స్టవ్ ఏదైనా కానీ. ఈ మధ్య అంటే చెయ్యి నొప్పి కాబట్టి కొంచెం నిదానంగా చేయాల్సి వస్తుంది. మా ఆయన కూడా 7:30కి వెళ్ళాలి ఇంకా స్కూల్కి. ఇంకా నాకు చెయ్యి నొప్పి కదా అనేసి నిదానం చేశాను అంటే ఇంక ఇదంతా క్లీనింగ్ అంటే ఇంక అసలు చెయ్యి లేపలేనమాట. మార్నింగే అయితే కొంచెం ఎండ తగిలిందంటే చెయ్యి కొంచెం నొప్పి తగ్గుతుందండి. అలా కొంచెం ఎండలో కూర్చున్నాను కదా, కొంచెం నొప్పి తగ్గిన తర్వాత ఇదిగోండి స్టవ్ అయితే క్లీన్ చేసేసాను. కొంచెం గల్లుప్పేసేసి జిఫీ లిక్విడ్ చూపించాను కదండి, ఆ లిక్విడ్ యూస్ చేయడం వల్ల చేతులంతా పగులుతున్నాయేమో అనిపిస్తుంది. ఒకవేళ మీరు కూడా ఎవరైనా యూస్ చేస్తున్నట్లయితే షేర్ చేయండి మీకు ఎలా ఉంది ఏంటి అనేది. నాకైతే జిఫీ రిఫ్లెక్ట్ అనేది తక్కువ రేట్ అనేసి తీసుకొని వచ్చి యూస్ చేస్తూ ఉన్నాను. గత 1 ఇయర్ నుంచి అయితే నాకు అప్పుడప్పుడు చేతులు పగులుతూ ఉన్నాయి. ఈ లిక్విడ్ వల్లేమో అనేసి మా ఆయన అయితే అంటున్నారు. నేను కూడా ఆలోచించాను. ఫస్ట్ విమ్ అయితే యూస్ చేస్తూ ఉన్నానండి, అప్పుడు ఏమీ కాలేదు. ఈ ప్రోడక్ట్ ఎప్పుడైతే తీసుకొని వచ్చానో అప్పటి నుంచి అనమాట చేతులు పగలడము చీలటము. నేను బ్యాండేజ్లు అయితే వేసుకొని ఉంటూ ఉన్నాను. ఆల్రెడీ మీరు అయితే చూస్తున్నారు నా వీడియోస్లో అయితే. మరి అది ఎంతవరకు నిజమో కూడా అర్థం కావటం లేదు. ప్రోడక్ట్ అయితే మార్చేద్దాము అనుకుంటున్నానండి. అది మనకు పడనప్పుడు ఇంకా అది తక్కువ రేట్ అయినా ఊరికి ఇచ్చినా కూడా తీసుకోకూడదు అనమాట. మనకు హెల్త్
సపోర్ట్ ఇవ్వనప్పుడు ఇప్పుడైతే చేతులు అలా అవ్వటం వల్ల ఒక రకంగా చేయి నొప్పి, ఒకవైపు ఏమో చేతులు కట్ అయిపోతూ ఉన్నాయి. సోపు తగిలితే మంట అండి. అసలు వాటర్ తగిలినా, సోపు తగిలినా ఇంకా తప్పట్లేదు స్టవ్ క్లీన్ చేసుకోవడం కానీ ఏ పనైనా కూడా. అందుకే అనుకుంటా ఉమ్మడి కుటుంబాలు ఉండాలి అనేది. ఉమ్మడి కుటుంబాల వల్ల మనకు ఎంత లాభం ఉంటుందో అంత నష్టం కూడా ఉంటుందిలేండి చెప్పాలంటే. ఇంకా అన్నీ భరించాలి, సంతోషాలు అన్నీ ఉంటాయి ఉమ్మడి కుటుంబాలలో కూడా. ఒక్కొక్కసారి అయితే వాళ్ళు మంచోళ్ళు అనుకోండి పర్వాలేదు. అదే కొంచెం అటు ఇటు ఉన్నోళ్ళైతే పనంతా ఒకరి మీదే వేసేస్తారు. అందరూ ఒక పక్క కూర్చొని ఉంటారు. అట్లా కూడా ఇప్పుడు చాలా వరకు ఇండివిజువల్ అయిపోతూ ఉన్నాయనుకుంటా నేనైతే ఫ్యామిలీలు. ఏం చేయలేంలేండి. ఇంకా ఇదిగోండి నేనైతే మంచిగా స్టవ్ అయితే ఏదైతే ఏది జరగాలో అదే జరుగుతుంది అనుకొని సర్దుకుపోవడమే, ఇంకా ఏం చేయలేము. ఇక్కడ మా పిల్లలకైతే మ్యాగీ చేసి పెట్టేశానండి. మా ఆయనకి నాకు పెరుగన్నం ఉంది అని చెప్పాను కదా, నేనైతే తినేసాను. తినేసి సపోటా పండ్లు అయితే తింటూ ఉన్నానండి. ఈ మధ్య బ్లడ్ కూడా తక్కువైపోయింది. దానివల్ల ఏమో చేతులు నొప్పులు అనుకుంటున్నాను నేను. అందుకనేసి సపోటాలు తీసుకొనిరా అని చెప్పాను మా ఆయనకైతే. ఇంకా అవే తింటూ ఉన్నానండి బ్లడ్ కోసము. పర్వాలేదు, ఇప్పటి వరకైతే బ్లడ్ బాగానే వచ్చింది నాకు. చేయి నొప్పి కూడా అంతంత కొంచెం కొంచెం తగ్గుతూ ఉంది. ఆ నొప్పిని తట్టుకునే శక్తి అయితే వచ్చేసిందనమాట. ఇంకా ఇక్కడ చెప్పాను కదండి టమాటా మసాలా కర్రీ చేస్తూ ఉన్నానని. దానికోసం ఒక 4 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను, 2 ఆనియన్స్ తీసుకున్నాను, 1 ఇంచు అల్లం ముక్క తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయలు ఒక 6 తీసుకున్నానండి. తీసి పక్కన పెట్టేశాను. ఇంకా వీటి మసాలా కోసం అయితే ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నానండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి బండి పెట్టేశాను. పెట్టేసి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు శనగకాయ పప్పులు అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ కొబ్బరి చూసారు కదా, ఈ కొబ్బరి 2 ఇంచులు అయితే తీసుకున్నాను. తీసుకొని ఇది సన్నగా కట్ చేసి అందులో వేసేసాను అనమాట. అవి కొంచెం వేగిన తర్వాత ఇక్కడ చూసారు కదా, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూను షాజీరా అయితే యాడ్ చేశాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాలు వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను ఇక్కడ. చూసారు కదా, ఈ విధంగా అన్నీ మనం ఫస్ట్ శనగకాయ పప్పులు వేయించుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకదాని తర్వాత వేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ మాడిపోకూడదు. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం దగ్గరుండి వేయించుకొని దోరగా వేయించుకొని ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇంకా పక్కనైతే తీసి పెట్టేసుకున్నానండి. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం అయితే. చాలా బాగా నచ్చింది. ఈలోపు మా ఆయన అయితే వచ్చారు. ఇప్పుడు చేస్తున్నావా అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. కొద్దిసేపేలే అయిపోతుంది అని చెప్పాను. ఇదిగోండి ఇంకా నేనైతే ఆనియను, అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్ 2, అల్లం 1 ఇంచు, ఒక 6 వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. మిక్సీ పట్టేసి ఇంకా స్టవ్ పైన బండి పెట్టేశాను కదా. ఆయిల్ అయితే ఒక 4 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి. యాడ్ చేసి ఇంకా అందులో నేను షాజీరా కానీ ఇలాంటివి ఏం వేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ మసాలా మనం తయారు చేసుకున్నాం కాబట్టి ఇందులో నేను ఏం వేయలేదండి. ఓన్లీ ఆనియను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. వేసేసి అది కొంచెం ఫ్రై చేసేసాను. ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి పసుపు ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి సాల్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని అది బాగా దగ్గరికి వచ్చేంత వరకు మనం పచ్చివాసన పోయి దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం వేయించుకున్నాం కదండి మసాలా, అవి చల్లారిన తర్వాత కొద్దిగా ఫస్ట్ మిక్సీ పట్టేసి ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మనం మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసామంటే మనకు రెడీ అయిపోతుంది మసాలా పేస్ట్ అనేది. ఇంకా ఆనియన్ పేస్ట్ దగ్గర పడిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని అందులో వేసేసుకోవాలండి. చాలా చిక్కగా ఉంది కదా, ఇంకొంచెం వాటర్ వేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఆ మిక్సీ కడిగి మాత్రమే వేసేసాను వాటర్ అయితే. వేసేసుకొని ఆ తర్వాత కారం పొడి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి. ఇది ఇంట్లోదే అనమాట, ఇంట్లో తయారు చేసుకున్నాను. కొంచెం కారం తక్కువగానే ఉంది కాబట్టి నేను
2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఒకవేళ మీ ఇంట్లో కారం మీకు ఎక్కువగా అనిపించిందంటే 1 టేబుల్ స్పూన్ లేదా 1½ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. కారం బాగా తినే వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. కారం ఉప్పులోనే ఉంటుందన్నమాట మనకు టేస్ట్ అయితే. ఇక్కడ నేను టమోటాలు యాడ్ చేశాను కదా, ఈ కర్రీ అంత పులుపు కానీ అంత తీపి కానీ ఏమీ లేదండి, పర్ఫెక్ట్గా ఉందన్నమాట. చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఆ మసాలా పేస్ట్ వేసిన తర్వాత నేను కొంచెం ఒక 2 టేబుల్ కారం వేసేసాను. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న, కొంచెం పెద్దగా కట్ చేసుకోండి టమోటాలు. మా ఆయన వచ్చారని తొందరగా ఉడకాలనేసి నేను 4 పచ్చాలుగా అయితే చేసేసుకున్నాను. కొంచెం సన్నగా అయితే కట్ చేసుకున్నాను. మీరు ఒక 4 పీసులు కట్ చేసుకోండి చాలు. టమోటాలు కట్ చేసుకొని అందులో వేసుకోండి. ఒకవేళ చిక్కగా ఉంది అంటే వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే వాటర్ యాడ్ చేసేసి మంచిగా ఉడికించేసాను. ఇదైతే మంచిగా ఉడికిపోయింది. ఒక 10 మినిట్స్ పడుతుందండి ఉడకడానికి. ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలకు కానీ లేదా మసాలా రైస్ కానీ ఇలా చేసినప్పుడు ఈ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మామూలు అన్నం లేక కూడా చాలా బాగుందండి. ఇంకా మేమైతే తినేసాము. నేను, మా ఆయన, మా బాబు అయితే ఇంకా అందరం తినేసి, ఇదిగోండి ఇంకా ఆయిల్ మసాజ్ చేసుకుందాము అనేసి ఆయిల్ ఎండలో పెట్టేశానండి. విటమిన్ ఈ ఆయిల్ వేసేసానమాట ఈ సీసాలో ఆయిల్తో పాటు వేసేసి ఎండలో పెట్టాను. ఒక 1 అవర్ 2 అవర్స్ ఎండలో పెట్టి తలకు మసాజ్ చేసుకుంటూ ఉన్నాను. సాయంత్రం అన్నా తలకు పోసుకుందాము అనేసి. మార్నింగ్ అయితే కుదరటం లేదు తలకు పోసుకోవడానికి. ఇంకా పొద్దున్నే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఏదైనా చేసి మధ్యాహ్నం మళ్ళీ భోజనం రెడీ చేయాల్సి వస్తూ ఉంది. అందుకనేసి టైం కుదరటం లేదనేసి ఇంకా పొద్దున్నే కాకుండా సాయంత్రం 4 గంటలకు తలస్నానం చేసుకుంటే ఈలోపు బాగా నానిపోతుంది కదా ఆయిల్. అందుకనేసి తలకైతే అప్లై చేసుకుంటూ ఉన్నానండి. ఒకరు కామెంట్ చేశారు, WK అని పెట్టారండి ఆయిల్ నేను తయారు చేసినందుకు. దానికి మీనింగ్ ఏంటో కూడా నాకు తెలియడం లేదు. మా పాపను అడిగితే అది వాంతికి వస్తుంది అన్నట్టు అర్థమ్మా అని చెప్పింది. ఏమండి నాకు తెలియక అడుగుతా, ఆయిల్ ఏమన్నా తాగుతారా లేకపోతే వాటర్ లాగా ఏమన్నా తింటారా అండి? ఇప్పుడు నాకు నచ్చినట్టుగా నేను చేశాను, నేను చేసుకునే పద్ధతిలో చేశాను. మీరు బలవంతంగా నేను చేసినట్టే చేసుకోండి అని అయితే చెప్పలేదు కదా. ఇప్పుడు నేను జస్ట్ స్టవ్ పైన వెయిట్ చేశాను అంతే. దానేమి నేను బాగా తొర్లేలా ఉడికించండి అని నేను చెప్పలేదు ఆ వీడియోలో. మీరు వీడియో అనేది లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. ఏదైనా మీరు ఊరికే చూసినామంటే చూసి ఏదో పెట్టేశాము వీడియోలో కామెంట్ పెట్టేశామంటే అది కుదరదు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కామెంట్స్ అనమాట ఆ వీడియోకి అయితే. కానీ అది సింపులేనండి. అసలు 2 ఇంగ్రీడియంట్స్, ఆముదము, కొబ్బరి నూనె జస్ట్ వేడి చేసుకొని తలకు అప్లై చేసుకుంటే చాలా బాగా పెరుగుతుంది అనేసి నేను వీడియో అయితే చేశాను. ఆ వీడియోకండి వాంతి వస్తుందంట ఎవరికో. మరి WK అంటే అది వాంతి అనా లేకపోతే ఏదైంది నాకైతే మీనింగ్ అసలు అర్థం కావడం లేదు, అసలు తెలియడం లేదు. మీరు కామెంట్ చేసేటట్టయితే నాకు అర్థమయ్యేలా మీరు కామెంట్ చేయండి, లేకపోతే చేయకండి. ఇప్పుడు మీకు ఏమనిపించిందో అది చేయమన్నాను కానీ అర్థం లేకుండా అయితే కామెంట్ చేయమని చెప్పట్లేదు కదా నేను. ఇప్పుడు నేను ఏదైనా మీకు రిప్లై ఇవ్వాలి అంటే అది మీనింగ్ నాకు తెలిసి ఉండాలి. అది తెలియకుండా నేను ఎలా మీకు రిప్లై ఇవ్వాలి? నాకైతే అస్సలు అర్థం కాదు. 2 అక్షరాలు ఏంటండి, 2 అక్షరాలు. ఇప్పుడు TQ అంటే థ్యాంక్ యూ అనే అర్థమవుతుంది. ఈ కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, అవి అసలు అర్థం కావు. మీరు దయచేసి అయితే నాకు అర్థమయ్యేలా కామెంట్ చేయండి. వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. చూసి మీరు అర్థం చేసుకొని ఆ తర్వాత కామెంట్ చేయండి. నేనైతే ఇదే చెప్పాలి అనుకుంటున్నాను. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ఆయిల్ కావచ్చు లేదా ప్యాక్స్ వర్క్ కావచ్చు చాలా బాగా పనిచేస్తాయండి. ఎందుకంటే నేను నాకు సొంతంగా చేసుకునేటివి నేను చేసుకొని మీకు షేర్ చేశానన్నమాట. నాకు ఎప్పుడైనా అలా జుట్టు రాలిపోయి సన్నగా అయిపోతేనే నేను ట్రై చేసి మీతో షేర్ చేశాను తప్ప ఏదో నాకు అనిపించింది అయితే నేను షేర్ చేయలేదండి. అదనమాట నేను చెప్పాలనుకునేది అయితే.
ఇంకా ఇక్కడ చూసారు కదా చిప్స్ మా పాప చేసిందండి. నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.